హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత హెల్త్. ఈరోజు కనుక మనం బనానా ఫ్రైని కనుక ఇలా తయారు చేసుకుని చాలా బాగుంటుందండి. మసాలా కనుక ఈ రకంగా తయారు చేసేస్తే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఏ చారులో ఏ విధంగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అటు ఇటు మొదలు కట్ చేసిన తర్వాత ఇలా పీలర్తో మొత్తం చెక్కు తీసి పెట్టుకుందాము. ఈ పీసులన్నీ బ్లాక్ కాకుండా ఉండడం కోసం మనం ఇలా పీల్ అంతా తీసి చిన్న పీసుల్లా కట్ చేసి తీసుకుందాం. ఇలా అన్ని అరటికాయలు కూడా మొత్తం పైన స్కిన్ అంతా తీసి చిన్న పీసుల్లా కట్ చేసుకుందాం. దానికన్నా ముందుగా కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుందాం. ఈ పీసులు అనేది నల్లబడకుండా ఉండడం కోసం మనం హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని దాంట్లో కలిపి తీసుకుందాము. తర్వాత ఇవి పీసుల్లా కట్ చేసుకుని మరీ చిన్నగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేయాలండి. మరీ చిన్నగా కట్ చేస్తే ఏమైందంటే మనం కలిపినప్పుడు అంతా స్మాష్ అయిపోయి కూర అంతా ముద్దగా తయారవుతుంది, పీసులాగా ఉండవు అన్నట్టు. అందుకే ఇట్లా మీడియం స్టేజ్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు నిమ్మకాయ మెండుకుని నీళ్ళనే కదా దాంట్లో వేసుకుని తీసుకున్నాము. ఆ తర్వాత మసాలా కోసం మనం ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు వేసుకొని కూడా మనం వేయించుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ చేసుకుందాం. మసాలాతోనే టేస్ట్ కొన్ని నువ్వులు కూడా వేసుకున్నామండి. నువ్వులు లాస్ట్లో వేసుకున్నాము. అవి చల్లగైనాక వీటిని మిక్సీ చేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్ తయారు చేసుకొని పక్క పెట్టుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై కలుగుతాము. చేసుకున్నది కూడా వేసుకొని కలుపుకున్నాము. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన కర్రీకి సరిపడా ఎండుమిర్చిని వేయించి పౌడర్ వేసుకున్నాం కదా, అందుకే పచ్చిమిర్చి అనేది ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై కలుద్దాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుందాం. ముద్దలు లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం అంతా. ఆ తర్వాత మనం ముందుగా సాల్ట్, నిమ్మకాయ నీళ్ళు వేసుకుని పీసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకుందాం. వాటర్ రాకుండా ఇట్లా వాటర్ లేకుండా వేసుకుందాం. ఇలా పీసులు అన్నీ వేసి కలిపి దీంట్లో పసుపు వేసుకుందాం. ఈవెన్గా కర్రీని అంతా కలుపుకుందాము. ఇలా అడిగంటకుండా కర్రీని ఒకటే వేలో కలుపుకుంటూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగా ఫ్రై అవుతుంది, మామూలు ప్యాన్లో అయితే అంత ఫ్రై కావు. కర్రీ మాత్రం క్రిస్పీగా ఉండాలంటే మాత్రం నాన్ స్టిక్లోనే చేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా ఫ్రై అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ నుంచి ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకున్నాము. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లోనే వేయాలి, మధ్యలో వేస్తే మసాలా అంతా మాడిపోద్దండి. ఆ తర్వాత మనం కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాము. ఒక్క నిమిషం ఉంచాలి, అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. కొత్తిమీర కూడా ఇలా పచ్చిగా లేకుండా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా ఈవెన్ కలుపుకొని తీసుకున్నాము. ఆ తర్వాత దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ఇవి చారులోకి కానీ, సాంబార్లో కానీ,
దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ఈ ఒక్క మసాలా వేసి చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్.